డిసెంబర్ 20న బెంగుళూరు బుల్స్‌పై విజయం సాధించి పునెరి పల్టాన్ ఈరోజు మ్యాచ్‌కు రెడీ అయింది. అలాగే డిసెంబర్ 22న పాట్నా పైలట్స్ తమిళ్ తలైవాన్‌ను చిత్తు చేసి ఈరోజు పునెరి పల్టాన్ వర్స్ పాట్నా పైలట్స్ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ చాలా ఆసక్తికరంగా సాగుతుందని అంతా భావించారు. కానీ అనుకున్న విధంగా సాగితే అది ప్రో కబడ్డీ ఎందుకవుతుంది? ఈ మ్యాచ్ 8 నిమిషాల వరకు టఫ్ ఫైట్‌గానే అనిపించేది ఇరు టీంలు. ఒక్కొక్క టైంలో మనకు తెలుసు కదా! పాట్నా పైలట్స్ ఆధిక్యంలో ఉన్నది. కానీ ఆ టైంలో పంకజ్ మొహతే ఒక సూపర్ రైడ్ చేశాడు. ఆ సూపర్ రైడ్‌లో 5 పాయింట్లు సాధించడం విశేషం. ఇది మ్యాచ్ స్టార్ట్ అయిన 9వ నిమిషంలోనే తను సూపర్ రైడ్ చేసి 5 పాయింట్లు తీసుకువెళ్ళాడు. అప్పటి నుంచి ఇంక అసలు తిరుగు లేకుండా పూణే టీము ముందుకు దూసుకువెళ్ళింది. అలా రైడర్స్ రైడ్ రూపంలో పాయింట్లు తెస్తుంటే ఇట్లా డిపెండింగ్ చేస్తూ టాకిల్ రూపంలో పాయింట్స్ టీంకి తెస్తున్నారు. ఈరోజు పాట్నా నుంచి ఎవరు అంత చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ఒకసారి ఎవరు ఇన్ని రైడ్ పాయింట్ చేశారో అలాగే ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి 22-15 అంటే 7 పాయింట్ల ఆధిక్యంలో పూణే పల్టాన్ ఉంది. కానీ ఇప్పుడు ఈ మ్యాచ్‌లో అస్లాం ఓన్లీ 4 రైడ్ పాయింట్ తెచ్చాడు. అందులో 2 బోనస్ ఉండడం విశేషం. రైడ్ పాయింట్స్‌తో కాకుండా 2 టాకిల్ పాయింట్స్ కూడా చేశాడు అస్లాం ఈరోజు మ్యాచ్‌లో. మోహిత్ గోయల్ 7 రైడ్ పాయింట్లు ప్లస్ 2 టాకిల్ పాయింట్ చేయడం అలా ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇంకొక రైడర్ పంకజ్ ఈరోజు మ్యాచ్‌కే హైలైట్. ఇతను సూపర్ 10 చేయడమే ప్లస్ 10 రైడ్ పాయింట్స్ సాధించడము ప్లస్ ఒక టాకిల్ పాయింట్ చేశాడు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా! 9వ నిమిషంలోనే 5 పాయింట్లు తీసుకొని వచ్చి ఔరా అనిపించాడు. అలాగే సైదులు 4 రైడ్ పాయింట్స్ ప్లస్ 2 టాకిల్ పాయింట్ చేశాడు. ఇతను సెకండ్ హాఫ్‌లో 9వ నిమిషంలో ఒక సూపర్ రైడ్ చేసి 3 పాయింట్లు సాధించడం విశేషం. సైదులు తొలిసారిగా తన పాట్నా పైలట్స్‌కు ఆపోజిట్‌గా ఈరోజు మ్యాచ్‌లో జరగడం విశేషం. గత సీజన్ల వరకు తను పాట్నా పైలట్స్ మీద ఉన్నాడు. ఈ సీజన్‌లో పూణేకి వచ్చాడు. సో, తను ఆపోజిట్ టీంలో ఉండడం విశేషం. అలాగే అభినేష్ నటరాజ్ ఈరోజు 5 అటెంప్ట్స్‌లో 5 టాకిల్ పాయింట్ చేశాడు. తన కెరీర్‌లో ఇది అద్భుతం అనుకోవాలి. 100% స్ట్రైక్ రేట్‌తో హై-5 సాధించాడు. ఇంకా పాట్నా నుంచి సచిన్ 4 రైడ్ పాయింట్స్, అందులో 2 బోనస్లు ఉన్నవి. 2 ప్లస్ 4 టాకిల్ పాయింట్స్ కూడా చేశాడు. మంజిత్ 4 రైడ్ పాయింట్స్, అందులో ఒక బోనస్ ఉంది. నెక్స్ట్ రైడర్ ఎవరన్నా అంటే సుధాకర్ 5 రైడ్ పాయింట్ తెచ్చాడు. అందులో 4 బోనస్లు ఉన్నాయి. అంతే. ఈ మ్యాచ్‌లో చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఎవరు ఇవ్వలేదు. ఈ మ్యాచ్ ముగిసే సమయానికి 46-8 అంటే 18 పాయింట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది పాట్నా పైలట్స్ ఈరోజు మ్యాచ్‌లో. పూణేరి పల్టాన్పై 13 హెడ్ టు హెడ్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. పూణేరి ఇప్పటి వరకు ప్రో కబడ్డీ సీజన్ చరిత్రలో పూణేరి పల్టాన్తో 19 సార్లు పాట్నా పైలట్స్ తలపడింది. దాంట్లో పూణేరి పల్టాన్ 13 విజయాలతో ఉంటే పాట్నా పైలట్స్ దాంట్లో పూణేరి పల్టాన్పై 13 విజయాలతో పాట్నా పైలట్స్ ముందుంటే పూణేరి పల్టాన్ జస్ట్ 3 సార్లు గెలిచి 3 టైగా ముగిసింది. గతంలో పూణేరి పల్టాన్ పాట్నా పైలట్స్ మధ్య జరిగిన పోటీలో పూణేరి పల్టాన్ గెలిచింది. సీజన్ 9లో 44-30తో గెలిచారు. 6 మ్యాచ్ల తర్వాత పీకేఎల్ సీజన్ 10లో పాయింట్ పట్టికలో పూణేరి పల్టాన్ మొదటి స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 26 పాయింట్లు సాధించి 5 మ్యాచ్లు గెలిచి 1 ఓడిపోయింది. అలాగే పాట్నా పైలట్స్ 17 పాయింట్లతో పట్టికలో 8వ స్థానంలో ఉంది. 3 మ్యాచ్లు గెలిచి 3 ఓడిపోయి 6 మ్యాచ్ల్లో 8th ప్లేస్లో ఉంది. ఇప్పుడు వరకు పూణేరి పల్టాన్ వర్స్‌లో టాప్ రైడర్స్ ఎవరు అనేది ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ పూణేరి పల్టాన్ టీం నుంచి 6 మ్యాచ్ల్లో 45 రైడ్ పాయింట్లతో మోహిత్ గోయల్ పూణేరి పల్టాన్ రైడింగ్ విభాగానికి నాయకత్వం వహిస్తున్నాడు. అతను తన చివరి మ్యాచ్లో 7 రైడ్ పాయింట్లు చేయడం విశేషం.
పునేరి పల్టన్ డిఫెన్స్కు అభినేష్ నటరాజన్ నాయకత్వం వహిస్తున్నాడు. అతను పీకేఎల్ సీజన్ 10లో 6 గేముల్లో 10 టాక్ పాయింట్లు చేయడం విశేషం. అస్లాం ఇస్లాందార్ ఇప్పటి వరకు 46 పాయింట్లు సాధించి అగ్రశ్రేణి ఆల్రౌండర్గా ఉన్నాడు. అలాగే పాట్నా నుంచి సచిన్ తన్వార్ ప్రధాన రైడర్గా వ్యవహరిస్తున్నాడు. అతను 6 మ్యాచ్ల్లో 12 డూ-ఆర్-డై పాయింట్లతో సహా 57 రైడు పాయింట్లను సాధించాడు. క్రిషన్ 6 మ్యాచ్ల్లో 19 టాకిల్ పాయింట్ చేసి టాప్ డిఫెండర్గా ఉన్నాడు. అంకిత్ జగ్లాన్ పాట్నా పైరేట్స్ జట్టులో టాప్ ఆల్రౌండర్గా ఉన్నాడు. 6 రైడ్స్తో పాటు 15 పాయింట్లు సాధించాడు. అలాగే ఒకసారి మైల్ స్టోన్ చూసుకుంటే పునేరి పల్టన్కు చెందిన మోహిత్ గోయత్ 50 రైడ్ పాయింట్లను చేరుకోవడానికి ముందున్నాడు. ప్రస్తుతం అతనికి 45 పాయింట్లు మాత్రమే సాధించాడు. పునేరి పల్టన్కు చెందిన మరొక రైడర్ పంకజ్ మొహితే తన ప్రో కబడ్డీ లీగ్లో కెరీర్లో 200 పాయింట్లు రైడ్ పాయింట్లు చేరుకోవడానికి మరో 2 పాయింట్లు అవసరం ఉంది. అలాగే అభినేష్ నటరాజన్ 100 టాకిల్ పాయింట్లు చేరుకోవడానికి మరో 5 పాయింట్లు సాధించాలి. మహమ్మద్ రెజా చియానీ 200 టాకిల్ పాయింట్లు చేరుకోవడానికి మరో 4 పాయింట్లు అవసరం. అస్లాం ఇస్లాందార్ ప్రో కబడ్డీ కెరీర్లో 8 సూపర్ రైడ్లు చేశాడు మరియు తను 10 పూర్తి చేయడానికి 2 దూరంలో ఉన్నాడు. అభినేష్ నటరాజన్ తన ప్రో కబడ్డీ లీగ్ కెరీర్లో 9 సూపర్ టాకిల్ చేశాడు మరియు 10ది పూర్తి చేయడానికి 1 మాత్రమే దూరంలో ఉన్నాడు. రాకేష్ నర్వాల్ తన ప్రో కబడ్డీ లీగ్ కెరీర్లో 7 సూపర్ రైడ్స్ చేశాడు. నీరజ్ కుమార్ తన ప్రో కబడ్డీ కెరీర్లో 8 సూపర్ టాకిల్ చేశారు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది రికార్డ్స్, మైల్ స్టోన్, అలా హెడ్ టు హెడ్. ఈ మ్యాచ్లో నిజంగా పాట్నా పైలట్ చాలా చెత్తగా ఆడింది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ మహేంద్ర. థ్యాంక్ యూ. గుడ్ నైట్.